యేసుక్రీస్తు వారి మానవీయతకు లోతైన శ్రమకు గుర్తు ఈ మాట. ఆయన ఏక వ్యక్తిత్వంలో రెండు స్వభావాలు ఇమిడి ఉన్నాయి, పరిపూర్ణ దేవత్వం, పరిపూర్ణ మానవత్వం. యేసుక్రీస్తు వారి మరణం మనందరి పక్షాన మన స్థానంలో మనకు ప్రతినిధిగా చనిపోయారు. మన పక్షాన చనిపోయేవాడు దేవుడై ఉంటే సరిపోదు, మన పక్షాన చనిపోయేవాడు మానవుడై ఉండాలి. ఎప్పుడైతే ఆయన దాహం వేసిందన్నాడో, దట్ టాక్స్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ హిస్ హ్యుమానిటీ. ఆ మానవీయ వాస్తవికతకు ఇది చిహ్నం. ఆయన దప్పికొన్నాడు. మీరు ఒక్కసారి ఆ సిలువ నేపథ్యం చూడండి. ఆ పిలాతు హేరోదికి అప్పగించిన దగ్గర నుంచి ఆయన కొడుతూనే ఉన్నారు. ఆయన వీపంతా దున్నేశారు. అంతకంటే ముందు మానసికమైన క్షోభ, చెమట రక్తం అయిపోవడం, మళ్ళీ కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. ఇదంతా జరిగిన తర్వాత ఆయన శరీరంలో ఫ్లూయిడ్స్ ఎంత ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు దాహం వేసింది. అంటే సిలువ మీద ఆయన శ్రమానుభవము ఎంత లోతైందో మనకి గుర్తు చేసేది ఆ దప్పిక. అది మన పాపం వల్ల వచ్చిన మీద పడిన శిక్ష వల్ల, ఆ శిక్ష యొక్క లోతు వల్ల కలిగిన దప్పిక. నీ మీద ఎంత ప్రేమ, ఎంత దాహం ఆయనకి లేకపోతే ఇంత స్థాయికి ఆయన వెళ్ళి శిక్షణ అనుభవిస్తాడు. ఈరోజు కొన్నిసార్లు మనం ప్రభు కోసం చిన్న కష్టం పడడానికి ఎంత బాధపడిపోతున్నాం. ఈరోజు ఎంత కంఫర్ట్ కి, లగ్జరీకి ఎంత అలవాటు పడిపోయారు క్రైస్తవులు. ఈరోజు దైవజనులు కూడా ఎంత అలవాటు పడిపోయారు. సో ఒక రియల్ సేవియర్, ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ గా వచ్చి ఒక రియల్ సఫరింగ్ గుండా వెళ్ళి నీకు ఒక రియల్ సాల్వేషన్ ని కట్టబెట్టాడు ఆయన. హౌ రియాలిటీ ఈజ్ యువర్ క్రిస్టియానిటీ?